వాళ్ళు ఏమనుకుంటున్నారో అనుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఫలం పొందారు. ఇది మన పాయింట్. మీరేమనుకునుచున్నారు? ప్రభువుని గూర్చి నువ్వేమనుకుంటున్నావో విను. ఈ ఒక్క మాట తీసుకో ఫస్ట్. అది ఒక చట్టమై దేవుణ్ణి నిర్బంధించటమో లేకపోతే దేవుణ్ణి విడుదల చేయటమో చేస్తుంది. మనం అనుకునేది, మనం నమ్ముచున్నది. దేవుణ్ణి నువ్వు ఒక చట్టంలో కూడా బిగించవచ్చు, లేదా దేవుణ్ణి చట్టం నుంచి విడిపించవచ్చు. నీ విషయంలో చెప్తున్నాను నేను. చట్టంలో బంధించడం అంటే ఏంటో చెప్తా విను. దేవుణ్ణి అసలు ఎవడు బంధిస్తాడు అంటే, దేవుణ్ణి బంధించడం కాదు కానీ ఆయన విడుదల చేసే శక్తిని, ఆయన ప్రభావాన్ని. ఇప్పుడు ఉదాహరణకి యేసయ్య బలవంతుడైన దేవుడా కాదా? అందరు చెప్పండి, అవునా కాదా? అవునా? డౌట్ లేదా? గొప్ప కార్యాలు చేయగలడా లేదా? గలడా లేదా? డౌట్ లేదుగా, అనుమానం లేదుగా. మరటైతే మార్కు సువార్త తీసుకో. మీరు అన్నారుగా అవును అని. 5వ వచనం చదువు. 6వ అధ్యాయం 5వ వచనం. అందుకు యేసు ఆ మాట పైన ఇందాక మత్తయి 13లో చదివించిన వచనాలే ఉన్నాయి. చూడండి, 2వ వచనం నుంచి చూడండి. 6:2. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించిన అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అను వారి సహోదరుడు అగు వడ్లవాడు కాడా, ఇతని సోదరి మండలందరూ మనతోనే ఉన్నారు కారా. సేమ్ వచనాలు ఉన్నాయి చూసారా దాదాపు అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిది. మత్తయి 13లో చెప్పిందే మార్కు 6లో కూడా చెప్పాడు. అయితే ఆ తర్వాత చూడండి, అందుకు యేసు ప్రవక్త తన స్వదేశమందు తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. ఓకే, ఆ తర్వాత మాట జాగ్రత్తగా చూడండి. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చెయ్యలేకపోయాడు అన్నది వచనం. అక్కడేముందంటే మత్తయి 13లో మరి ఏ అద్భుతము చెయ్యలేదు అని ఉంటుంది. చెయ్యలేదు అంటే ఆయన ఇష్టపడక చేయలేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడేమన్నాడు తెలుసా? మార్కు ఇంకా క్లారిటీ ఇచ్చాడు. అందుకే 4 సువార్తలు చదవాలి. ఒక సువార్తలో మిస్ అయిన పాయింట్ 2వ సువార్తలో మనకు దొరికిద్ది. అందుకే 4 కలిపి చదువుకుంటే టోటల్ మ్యాటర్ బయటకు వచ్చింది. కొంతమంది ఏం చేస్తారు, మత్తయి సువార్త చదువుతారు, మార్కు చదువుతారు, ఇందులో కూడా యేసుప్రభు స్టోరీగా అనుకుంటారు. మళ్ళీ లూకా చదువుతారు, ఇందులో కూడా యేసుప్రభు స్టోరీగా అనుకుంటారు. మళ్ళీ యోహాను చదువుతారు, ఇందులో కూడా యేసుప్రభు స్టోరీగా అనుకుంటారు. నో, 4 యేసుప్రభు స్టోరీలే, కానీ అందులో ఒక దానిలో మిస్ అయిన పాయింట్స్ 2వ దానిలో యాడ్ అవుతాయి. అట్లాగా 4 సువార్తల్లో 4 క్రొత్త సంగతులు ఒక అంశాన్ని గురించి దొరికే ఛాన్స్ ఉంది. కనుక 4 చదివితేనే మ్యాటర్ మనకు బయటకు వచ్చింది ప్రతి విషయంలో. అర్థమైందా? కాలేదా? అయినా నేను చెప్పను, కాకపోయినా చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. మత్తయిలో ఏం చెప్పాడు? ఆయన వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడు. అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. ఆ మాటను అర్థం చేసుకుందాం. చేయలేదు అంటే ఇష్టపడలేదు, చేయగలిగి ఉండి కూడా వీళ్ళు ఇంతే అని చేయలేదు అనుకోవచ్చు. కానీ మార్కు స్పష్టత ఇస్తున్నాడు. ఏమనంటే చెయ్యలేకపోయాడు అన్నాడు. చేయాలనుకున్నా, చేసే శక్తి ఉన్నా ఆయన శక్తిని ఏం అడ్డగించిందంట? వారి అవిశ్వాసం. ఆ అవిశ్వాసం ఎలా వెల్లడైంది? వారి మాటల్లో వెల్లడైంది. తమ్ముడు, నువ్వేమనుకుంటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, నువ్వేమనుకుంటున్నావో దేవుడు పట్టించుకుంటాడు. నువ్వు అనుకుంటున్న దాన్ని బట్టే దేవుని శక్తి నీ మీద పనిచేయటం లేదా ఆగిపోవటం అనేది జరిగిద్ది. నువ్వేమనుకుంటున్నావో దాన్ని బట్టి దేవుని పవర్ నీ మీద పనిచేయటమో బ్రేక్ అవటమో జరిగిద్ది. దేవునిలో మార్పు లేదు, ఆయన శక్తిలో మార్పు లేదు, ఆయన బలంలో మార్పు లేదు, ఆయన ప్రభావంలో మార్పు లేదు. కానీ దాన్ని గైకొనేవాడి హృదయమే ఉండాల్సిన రీతిలో ఉండకపోతే అంత శక్తి కూడా నిష్ఫలమవుతుంది.
ఇది రహస్యం, ఇది రహస్యం. అర్థమైందా? వారు ఏమనుకొనుచున్నారు? వారు ఏమనుకున్నారు ఆయన గురించి? ఇంకా డౌట్ ఉంటే శుభ్రంగా, ఇప్పుడు వాళ్ళలో వాళ్ళు అనుకోకపోతే ఏం మాయరోగం దగ్గరికి వెళ్ళి పర్సనల్గా ఉన్నప్పుడు, అయ్యా నువ్వు మా మధ్యనే పుట్టావు, మా మధ్యనే పెరిగావు, మాకు కూడా చాలా చెక్కబల్లలు చేసి ఇచ్చావు. ఒక్కొక్కడు అతిశయపడతాడు. ఇప్పుడు నేను ఎవరి దగ్గరన్నా వర్క్ చేశాను, ఎవరికన్నా పని చేసి ఇచ్చాను అనుకో, మాకేందో తెలియదు మా దగ్గర పని చేసినోడైతే అంటాడు. నువ్వు ఒక జాబ్ హోల్డర్ అయి ఉండి గతంలో జాబ్ చేసావు, దేవుని స్వార్థ ప్రకటిస్తున్నావు అనుకో, నువ్వు ఎక్కడ జాబ్ చేసి వాడు అంటాడు మాకేం తెలియదు నా దగ్గర జాబ్ చేసినాడు కదా అంటాడు. అరే జాబ్ చేసినోడైతే పోయి ఇండ్రా, ఇంకా క్లోజ్ కదరా నీకు, చక్కగా ఇంకా చనువు కదా, చక్కగా పరిచయం ఉంది, పాత పరిచయం కదా, వెళ్ళి కూర్చో మాట్లాడు అడిగితే. కానీ అహం, గర్వము. నా దగ్గర పనిచేసినోడు నేను అడిగేది ఏంది? నా దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకున్నాడు నేను అడిగేది ఏంది? వడ్డీకి తీసుకుంటే ఎగ్గొట్టే కట్టాడుగా, కట్టాడులే. ఆయన ఇప్పుడు భక్తుడా? భక్తుడైతే ఇప్పుడు ఆయన మాటలు వినాలా? అసలు లేదు. గర్వం, హృదయ గర్వం. నీకు పాత పరిచయం ఉన్నప్పుడు ఇంకా చనువుగా పరిగెత్తి అడగాలి, అయ్యా నువ్వు మరియమ్మ కొడుకువేగా, ఆ చెక్క పని చేసి యోసేపు కొడుకువేగా, యేసువు గదు నువ్వు? అవునండి అంటాడు. నాకు కూడా 4-5 సార్లు చెక్క బల్లలు చేసి ఇచ్చావు, ఆర్డర్ ఇచ్చినప్పుడు బాగా చేసావు, ఇప్పుడు కూడా మా ఇంట్లో నువ్వు చేసినవి ఉన్నాయంటే అవునండి అంటాడు. అది సరేగానయ్యా, మరి చెక్క పని చేసేవాడివి ఈ అద్భుతాలు ఎట్ట చేస్తున్నావు, అసలు ఆ మాటలేంది, ఆ వ్యవహారం ఏంది, అసలు ఏందయ్యా అని అడిగితే కూర్చోబెట్టి చిలక్క చెప్పినట్టు చెప్పేవాడు పద్ధతిగా. అడిగినోడు ఇవుడు అరే పక్కన మాట్లాడుకొని సరిపోయా. ఇప్పుడు నీకు చెక్క బలాలు చేసి ఇచ్చినోడైతే, వడ్రంగవాని కొడుకే అయితే, మీ ఊరోడైతే నీకు ఇంకా దగ్గర కదా, నువ్వు ఇంకా చనువుగా పోయి మాట్లాడవచ్చు కదా, నీకు అన్ని క్లారిటీ ఇస్తాడు కదా. ఇంకా ఊరోడివి, బంధువుడివి, సొంతోడివి, ఇంకా చెప్తున్నా ఏదైనా దాచిపెట్టి జనాలు దాచిపెట్టినవి కూడా నీకు చెబుతాడుగా, జనాలకు దాచినవి కూడా నీకు చెబుతాడు కదా. కానీ అడిగారా? చాటున అనుకొనుచున్నారు. వారు ఏమనుకొనుచున్నారు? ఎలా అనుకొని ఉంటారు? సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనుష్య రూపంలో వారి మధ్య సంచరిస్తూ ఉంటే వారు ఏమనుకొనుచున్నారు? వారు అనుకున్నది వారికి ఎంత నష్టం కలిగించింది చూడు. మొట్టమొదటిది వీరు అనుకున్నారు, వడ్లవాని కుమారుడు, చెక్క పని చేసుకునే యేసు. ఆ మరియమ్మ లేదు, ఆ పెద్ద ఫ్యామిలీ కాదురా వాళ్ళదే, 4 పిల్లలు, వాళ్ళ ఆడపిల్లలు మగపిల్లలు మొత్తం 6-7 మంది ఉన్నారు. ఈ అబ్బాయి పెద్దోళ్ళే. ఏ అబ్బాయి? ఏసబ్బాయి. ఏ అబ్బాయి? ఈ అబ్బాయి పెద్దోళ్ళేరా, వాళ్ళ నాన్నతో పాటు చెక్క పని చేసి మనం కూడా ఇచ్చాంగా. ఏదో బోధ బాగా చేస్తున్నట్టు. ఏం బోధ? వాళ్ళ బోధ, వాళ్ళ బతుకు మనకు తెలియదు. ఏదో పిచ్చోళ్ళు వింటారు, నువ్వు నేను వింటా ఉంటారా? అప్పుడు అన్నాడు, ప్రవక్త స్వదేశమందు తప్ప ఎక్కడా ఘనహీనుడు గాడు. వాళ్ళు అనుకున్న అభిప్రాయము దేవుని యొక్క అద్భుతమైన దీవెనలు వాళ్ళు పొందకుండా అడ్డుపడింది చూడు. అంటే వాళ్ళు ఏ చట్టంలో పెట్టారు యేసుని దేవుడిగా గుర్తించి, లేదా యేసును మహిమస్వరూపునిగా గుర్తించి, ఆ విధంగా కానీ యేసు ప్రభుని వాళ్ళు భావించినట్లయితే, ఆ చట్టంలో యేసును ఉంచినట్లయితే ఆ విధమైన ఫలం వాళ్ళు పొందేవాళ్ళు. కానీ ఇప్పుడు యేసుని ఏ చట్టంలో బిగించారు? వాళ్ళు సామాన్య మానవుడి చట్టంలో బిగించారు, చెక్క పని చేసుకునేవాడి చట్టంలో బిగించారు, యోసేపు కొడుకు మరియమ్మ కొడుకు అనే చట్టంలో బిగించారు. వాళ్ళకి ఏ ఫలము లేదు. అరే నేను ఇస్తాను తీసుకోండి రా అన్న, వాళ్ళ హృదయం ఏం చేస్తుంది? తిరస్కరిస్తుంది, గైకొనలేదు ఇక. అట్లాగే దేవుణ్ణి నువ్వు ఏ చట్టంలో పెట్టి చూస్తున్నావు? ఎంతవరకు దేవుణ్ణి పరిమితం చేశావు? కొంతమంది దేవుణ్ణి జ్వరాలకు పరిమితం చేస్తారు, జ్వరాలకి. అర్థమైందా? జ్వరం వచ్చినప్పుడు యేసు రక్తం, యేసు ప్రభు. మరి క్యాన్సర్ వస్తే ఆసుపత్రికే. అంటే వీళ్ళ విశ్వాసం ఎంతవరకు పనిచేసిద్ది?
వీళ్ళ చట్టం ఎందులో పెట్టారు, యేసు ప్రభుని ఎందులో పెట్టారు? ఈయన జ్వరానికే దేవుడు కానీ క్యాన్సర్కి అది పెద్దది. అమ్మో ఆయన వల్ల కాదు, పాప పిల్లోడు అల్లాడిపోతాడు. ఎవరు మరి పాప ఆయన చేస్తాడు? క్యాన్సర్ ఏం మామూలు విషయం అయింది. పిల్లోడైతే చిన్నోడైతే పాప పసివాడైతే అల్లాడిపోతాడు బిడ్డ. ఎవరు? యేసు బిడ్డ. ఒక దైవజనుడైతే దైవజనుడు కూడా చట్టంలో పెట్టే అవకాశం ఉంది. ఇంతవరకే ఇంకా మనకు అంత మించి లేదు. అబ్బో నాకు దేవుడు ఇంతవరకు చేస్తే చాలు అంటాడు. ఇంతవరకు చేస్తే చాలు అంటే బంధించి పడేసావు అక్కడ. ఇంతవరకు చేస్తే నువ్వు చాలయ్యా అని నువ్వు అంటాం కాదు, ఎంతవరకు చేయాలో ఎంతవరకు చేసిన తర్వాత ఇక చాలని అనాలి, అది దేవుడు అనాలి నిన్ను. కానీ రివర్స్ మనిషి సేవకుడైనా సరే, దేవుడు నాకు ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇది ఒక్కటి చేస్తే చాలు, ఇంతవరకు చేస్తే చాలు, అంతవరకు చేస్తే చాలు, చాలా ఇక నేనంతే అనుకున్నా 50 ఆత్మలు రక్షిస్తే చాలని. తెలుసుగా ముందే వీడు అరబంధరం వీడని, అందుకే పాపం చాలా అన్నట్టు ఆగిపోవాలి ఆయన. తర్వాత మైండ్ని కదిలిచ్చాడు అనమాట. తప్పురా అలా అనుకోవద్దు. ఎంతవరకు చేస్తే చాలో నేను చెప్పాలా ఆ చాలు సంగతి. ఒరే ఇదిగో ఇంతవరకు నీ ద్వారా చేయించాలనుకుంటున్నాను, అంతవరకు చేయి చాలు అని యజమాని చెప్పాల పని. అర్థమైందా? పాస్టర్స్, సేవకులు, దైవజనులు, లైవ్లో ఉండేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ ఎంతవరకు నీ చేత చేయించాలో, ఎంతవరకు చేసినాక చాలనాలో ఆయన ఆ డైలాగ్ ఆయన అనాల చాలని. కొంతమంది వాళ్ళ సొంత కోరికలు కూడా, అమ్మాయికి పెళ్ళైతే చాలయ్యా, ఏమైతే చాలు, మరి పిల్లలు వద్దా, అందుకే పెళ్ళేది కానీ పిల్లలు పుట్టరు అంటే అంతవరకు పరిమితం చేసింది దేవుణ్ణి. పెళ్ళైతే చాలు అంటే పెళ్లి వరకు అయితే ఇక బ్రేక్. మరి పిల్లలు మళ్ళీ ఇక పిల్లలకి మొదలు పెట్టాలి. ప్రభా ఒక్క బిడ్డనిస్తే చాలయ్యా, చాలు. ఎంత చేయాలో ఎంత ఇవ్వాలో ఏదో ఏంటో మొత్తం చాలు అనే ప్రస్తావన ఆయనది. చాలనాల్సింది ఎవరు? నా కృప నీకు చాలును. నాకు చాలిన దేవుడు అది నువ్వు అనాల్సిన చాలని ఎక్కడంటే నాకు చాలిన దేవుడు నువ్వు అన్న కాడ వాడు. అంతేగాని అది చాలు, ఇది చాలు, ఇంతే చాలు, ఇంకొక సంవత్సరం చాలు, ఎట్నన్నా కష్టపడి అమ్మాయి పెళ్ళైంది నాకు బతికిని అంతే చాలు అయ్యా. పెళ్ళవగానే చస్తావు. స్తోత్రం. అవ్వగానే పోతావు. ఈ చాలు ప్రస్తావం. నువ్వేమనుకొనుచున్నావో జాగ్రత్త. దైవజనుడా, విశ్వాసి, పరిచారకుడా, సేవకుడు, నువ్వేమనుకొనుచున్నావు? నీవు అనుకున్నది ప్రమాదానికి దారి తీసిద్దని తెలుసా? నీవు అనుకున్నది గొప్ప విజయానికి తీసుకెళ్ళిద్దని తెలుసా? నువ్వు అనుకుంటున్నది నీ కొంప ముంచిద్ది. నువ్వు సరిగ్గా అనుకుంటే మునిగిన కొంప కూడా తేలిద్ది. మనం అనుకుంటున్నవేవో ఆయన పట్టించుకుంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటున్న దాని ప్రకారం రిజల్ట్ ఉంటుంది. అదనంగా చేయాలన్నా లేదు, ఎందుకంటే నువ్వే రిజెక్ట్ చేస్తుంటావు, నువ్వే వ్యతిరేకిస్తూ ఉంటావు. అర్థమైందా? చిన్న పాత్ర తీసుకొచ్చి ఇంతే చాలు ప్రభా, ఇంతే చాలు అంటే ఇంక మరి ఆయన దగ్గర పెద్ద ట్యాంకర్ ఉంది, ట్యాంకర్ ఏడబోతాడు అందులో. ఇప్పుడు నువ్వు ఒక ట్యాంకర్ తీసుకొచ్చి ఇంతే చాలు ప్రభా అంటే ట్యాంకర్ నింపుతాడు. నువ్వు ఒక చిన్న కప్పు తీసుకొచ్చి ప్రభా ట్యాంకర్ ముందు తెచ్చి ప్రభా చాలయ్యా ఏడ కష్టపడతావు ఎంతవరకు చాలే అంటే కుళాయి అట్ట తిప్పి అయిపోయింది పో అంటాడు. స్తోత్రం. నేను చెప్పేది వాస్తవం, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. దేవుణ్ణి పరిమితం చేయొచ్చు, నీకు ఛాన్స్ ఉంది, నీకు స్వేచ్ఛ ఇవ్వబడిన దాన్ని బట్టి, నీకు దేవుడిచ్చిన స్వేచ్ఛను బట్టి నువ్వు దేవుణ్ణి పరిమితంగా దేవుని దగ్గర నుండి పరిమితంగా పొందవచ్చు, అపరిమితంగా కూడా పొందవచ్చు. ఎందుకంటే ఆయన అపరిమితమైన దేవుడు. మీరు ఏమనుకునుచున్నారు? దేవుణ్ణి ఎంతవరకు పరిమితం చేశారు? ప్రతిదానికి చాలిన దేవుడు, దేనికైనా సమర్థుడని కొంతమంది దేవుణ్ణి అపరిమితంగా పొందుకుంటారు దేవుని దగ్గర నుండి విశ్వాసం వినియోగించి. కొంతమంది పరిమితం చేస్తారు దేవుణ్ణి. వాళ్ళు ఏ పరిమితిలో ఉంచారో అంతవరకే దక్కిద్ది. ఇంతవరకు మ్యాటర్ క్లారిటీగా ఉందా? మీకు ఉందా?
ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. ఆ జూమ్లో ఉన్నాడు, లైవ్లో ఉన్నాడు, మీరు కూడా ఉంటున్నారా? వింటున్నారా? వంట చేసుకుంటున్నారా? అమ్మా వందనాలమ్మా, వంట చేసుకుంటా, చాయ్ పెట్టుకుంటా. అబ్బాయి యాడికిళ్ళా అనుకుంటూ మాట్లాడుకుంటే వింటున్నారు ఏంది? ఏనండి, వాక్యం వేయనండి. పాపం అందరూ కరెక్ట్గా ఉన్నారు. ఎవరో మరి ఒక్కళ్ళు మాత్రం తిరుగుతున్నారు అటు ఇటు. దేవునికి స్తోత్రం. కొంతమంది తెలియక ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ఫోటో ఆపుతారు. వాళ్ళు ఏమైనా పనులు చక్క పెట్టాలనుకుంటే. ఏమో లే, వాక్యం జాగ్రత్తగా ఉండమ్మా. వెహికల్లో ఉండి కూడా వింటున్నాడు ఒక తమ్ముడు, చక్రం ముందు పెట్టుకున్నాడు సెల్లు. డ్రైవింగ్లో ఉంటున్నాడేమో, మరి డ్రైవింగ్ చేస్తున్నట్టున్నాడు. సరే, బాగా వినాలి మీరు. చాలా కీలకమైన విషయం. మీరేమనుకొనుచున్నారనే టైటిల్ పెట్టండి, కింద రాసుకోండి. మనం అనుకునే దాన్ని బట్టే దేవుడు అపరిమితంగా కదలటం కానీ పరిమితం చేయబడటం కానీ. మా ఊరు చాలు సార్, మా బజారు చాలు అంటే అంతవరకే దక్కింది నీకు. బజారు కాదండి, మా ఊర్లో అంటే 10 ఊర్లు కావాలా? పో. నీవు ఎంత విశ్వసించగలుగుతావో, నీవు ఎంత అనుకోగలుగుతావో, ఎంత ఆధారపడగలుగుతావో, ఎంత నమ్మగలుగుతావో ఆయన్ని, నువ్వు ఏ స్థాయి పాత్ర తీసుకుని వెళ్ళావో ఆ స్థాయి పాత్ర నింపి నిన్ను నడిపిస్తాడు ఆయన. ఇక్కడ దేవుడు పరిమితం చేయవచ్చు, దేవుడిని చట్టంలో పెట్టవచ్చు అంటే అర్థం ఏంటంటే దేవుని ఇరికించడం అని కాదు. నీ హృదయాన్ని నువ్వే కంట్రోల్ చేసుకుంటున్నావు, ఇరికించుకుంటున్నావు, చట్టంలో పెట్టుకుంటున్నావు, అందులోంచి చూస్తున్నావు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఏమండి, చిన్నప్పుడు భూతద్దాలు వస్తాయి, ఐడియా ఉందా? చుక్కానీలు అంటారు, చిన్నపిల్ల ఆడుకుంటారు. చిన్న అద్దం ఒకటి ఉంటుంది, అందులో చూస్తే లోపల ఫిలిం పెద్దగా కనపడిద్ది. ఐడియా ఉందా? అలాగే ఇట్లా చూసే కూడా వచ్చినాయి, వాటిని అటు దుర్బిణి అంటారు కదా. ఇట్లా చూస్తారు కదా. ఇట్లా చూసినప్పుడు అవతల పక్క పెద్ద భూతద్దం ఉంటుంది కాబట్టి చిన్నవి కూడా దాన్నే తిరగదిప్పి ఇడిదిప్పి చూసామనుకో, చిన్న అద్దాల్లోంచి పెద్దవి కూడా చిన్నలా కనపడతాయి. ఐడియా ఉందా? అవి ఎక్కడ వినియోగిస్తారు తెలుసా? డోర్స్కి వినియోగిస్తారు. పెద్దవి కూడా చిన్నలా కనపడేది డోర్స్కి వినియోగిస్తారు. అందులో వాడే అద్దాలు. మనం డోర్కి చిన్న అద్దం పెడతాం, అవతలోడికి అర్థం కాకుండా పెడతాం అద్దం, చిన్న అద్దం. బయట ఒక మనిషి నిలబడి ఉంటాడు, ఈ అద్దంలో గుండా చూస్తే అంత మనిషి కూడా ఇంత కనపడతాడు మనకి. ఎంతమందికి తెలుసు? లేకపోతే బయట ఉన్న మనిషి మొత్తం కనపడాలంటే ఏది పెట్టాలా? ఫర్ ఎగ్జాంపుల్ బోత్ అద్దం పెట్టామనుకో, వాడు ఉంది 6 అడుగులు అయితే మనకి వాడు పొట్టే కనపడుద్ది, మనిషి కూడా అర్థం కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కరెక్ట్ హైట్ మన అద్దం పెట్టి హైట్ వాడి పొట్ట ఉంటుంది. ఇక అది లోపల నుంచి మనం గదిలో నుంచి అద్దంలోంచి చూసాం, భూత అద్దంలో చూసాం అనుకో, వాడు మనిషి మొత్తం కనపడాడు, పొట్ట ఏదో ఎంత జంతువు వచ్చినట్టు ఉంటుంది మనకి. దేవునికి స్తోత్రం. అలా కాకుండా అది పరిస్థితి. అట్లా మెలుకోరా. అది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అందుకేం చేస్తాడు తెలుసా? డోర్కి చిన్న అద్దం పెడతాడు. ఆ చిన్న అద్దం ఎలా ఉంటుందంటే పెద్ద వ్యక్తిని కూడా, పెద్ద పర్సనాలిటీని కూడా కొంచెం చేసి చూపించింది. పెద్ద బిల్డింగ్ కూడా ఇంత కనపడింది మనకి. ఇప్పుడు చాలామంది జేబుల్లో వేసుకొని తిరుగుతున్నారండి దేవుడి విషయంలో, పరుసుల్లో అట్లాంటివి వేసుకొని తిరుగుతున్నారు పాస్టర్లు కూడా. ఏ అద్దాలు? భూతద్దాలు కాదు. అది చూడండి, అది నేను చెప్పింది. అవతల మనిషి ఎంత ఉన్నాడు అంతా ఆ బిల్డింగ్లో చాలా భాగం కొంచెమే కనపడుతుంది చూడండి, కొంచెంగా. ఈ అద్దాలు ఉన్నాయి ఇప్పుడు అందరి దగ్గర, చాలామంది దగ్గర. కొంచెము చేసి చూచుట, అందుకే కొంచెముగా పొందుట. అది కాదు కదా. నువ్వు భూతద్దం కూడా పెట్టాల్సిన అవసరంలా. ఈ చిన్నగా చూపించే అద్దం ఒక్కటి తీసేస్తే చాలు. నువ్వు దేవుడిని లేఖనం చూపించినట్టు ఉన్నట్టు చూడు నువ్వు చాలు. నీ కళ్ళే వేసుకొని ఏ భూతద్దాలు లేకుండా. పెద్ద అద్దం వద్దు అంటే పెద్దగా చూపించే అద్దం వద్దు,
చిన్నగా చూపించే అద్దం కూడా. అసలు ఆయన ఉన్నది ఉన్నట్టు చూడు నువ్వు. అసలు ఆయన ఉన్నది ఉన్నట్టు చూడు. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్య గర్భము చేరావు. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు. ఏమంటే దేవుడికి భూతార్థం పెట్టి చూడాల్సిన అవసరంలా. ఎందుకంటే ఆయన హెవీ పర్సనాలిటీ కాకపోతే కదా భూతార్థం పెట్టి పెద్దగా చూసుకునేది. ఆయన ముందే ఆకాశ మహాకాశములు పట్టజాలనంత పెద్ద దేవుడు. సముద్రం చూసి అబ్బో ఎంత పెద్దదో అంటాం, భూమండలాన్ని చూసి అమ్మో ఎంత పెద్దదో అంటాం. ఇలాంటి సముద్రాలు, ఇలాంటి భూమండలం, ఇలాంటి కోటాను కోట్లు చేసి వాటన్నిటిని శూన్యంలో వేలాడదీసినవాడు ఆయన. మళ్ళీ వీటన్నిటి విశ్వమంతటిని, గెలాక్సీలు, పాలపుంతలు, నక్షత్ర కుటుంబాలు, సౌర కుటుంబాలు మొదలైన వాటన్నిటినీ కలిపి విశ్వం అంటే, ఆ విశ్వాన్ని నా షర్టుకున్న గుండి అంతా నేనెంత అంత పెద్ద విశ్వాన్ని ఇదిగో ఈ పరిమాణంలో తన యందు ధరించిన వాడు దేవుడు. ఇంకా గోలువ ఆయన ఎట్ట కొలుస్తావు నువ్వు? ఏ కొలత పెట్టి కొలుస్తావు? అందుకే చెబుతున్నాను, భూతద్దాలు పెట్టి దేవుడిని పెద్దగా మనల్ని మనం మోసం చేసుకోవడానికి చూడాల్సిన అవసరం లేదు. చిన్న అద్దాలు పెట్టుకొని మన బుద్ధిహీనతతో అంత పెద్ద దేవుడిని చిన్నగా చేసి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా నువ్వు చూడు ఆయనే.